సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓ అలాంటి వాడిని అవమానించిందో ఫ్లైట్ అటెండెంట్. అవతారాన్ని చూసి అతన్ని అసహ్యించుకుంది, దారుణంగా ట్రీట్ చేసింది. కానీ అతనెవరో తెలిసాక, అతని మాటలు విన్నాక జై సుందర్ జై ఇండియా అనుకోకుండా ఉండలేకపోయింది. ఇదేదో మంచి మసాలా ఉన్న స్టోరీ కాదు, సెన్సేషనల్ కథ అంతకన్నా కాదు. కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి రియల్ స్టోరీ ఇది. ఇప్పటిది కాదు కానీ ఎప్పటికీ గుర్తుండిపోయేది. డు నాట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. అందరికీ తెలిసిన లైన్ ఇది. కవర్ చూసి పుస్తకాన్ని జడ్జ్ చేయకూడదు, అవతారాన్ని చూసి మనిషిని అంచనా వేయకూడదు. అలా వేస్తే ఏం జరుగుతుందో ఓ అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ అటెండెంట్కు బాగా అర్థమైంది. ఆమె మోస్ట్ పవర్ఫుల్ సీఈఓ సుందర్ను అవమానించింది. కానీ సుందర్ ఆమెకు జీవితకాల పాఠాన్ని నేర్పాడు. చాలా కాలం క్రితం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి న్యూయార్క్ బయలుదేరాడు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. ఫస్ట్ క్లాస్ క్యాబిన్లో తన సీట్ దగ్గర కూర్చున్నాడు. నిజానికి తనైతే నార్మల్ జర్నీ చేసేవాడే, కానీ టికెట్ కంపెనీ బుక్ చేయడంతో అది ఫస్ట్ క్లాస్ అయింది. జీన్స్ బ్లాక్ టీషర్ట్లో సింపుల్గా ఉన్న సుందర్ను ఓ మామూలు మనిషి అనుకున్న సీనియర్ ఫ్లైట్ అటెండెంట్ జెసికా పాకర్ చాలా తక్కువగా చూసింది. చుట్టూ చూస్తే అందరూ హైఫైగా ఉన్నవారే, కానీ సుందర్ పిచాయ్ మాత్రం నార్మల్గా ఉన్నాడు. ఒక్క మాట లేదు, సైలెంట్గా తన ల్యాప్టాప్లో పనిచేసుకుంటూ పోతున్నాడు. అప్పటికే ఫ్లైట్ కూడా స్టార్ట్ అయింది. అయితే అప్పటికి జెసికా అతడు ఫస్ట్ క్లాస్లో జర్నీ చేయదగ్గ వ్యక్తి కాదనుకుంది. ఇన్నేళ్ల తన ఎక్స్పీరియన్స్లో ఇంత సింపుల్గా ఓ పర్సన్ని ఆమె చూడలేదు. దీంతో తనే రైట్ అనుకుంది. మరోసారి సుందర్ దగ్గరికి వెళ్ళి టికెట్ అడిగింది. అతనేం మాట్లాడకుండా తన టికెట్ చూపించాడు. అప్పటికి కొందరు సుందర్ పిచాయ్ను గుర్తించారు. దీంతో వాళ్ళు గుసగుసలాడుకోవటం ప్రారంభించారు. ఆమె ఇదేదో తేడా వ్యవహారం అనుకుని మరింతగా దబాయించింది. ఫస్ట్ క్లాస్ జర్నీలో మీలాంటి వాళ్ళు ఉండకూడదన్నట్లు మాట్లాడింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అప్పటికే అక్కడ ఏదో జరుగుతుందన్నట్లు చూస్తున్నారు. దీంతో మరింత రెచ్చిపోయిన జెసికా, మీరు బిజినెస్ క్లాస్లో కూర్చోండి, అక్కడ మీకు సీట్ అరేంజ్ చేస్తానంటూ మాట్లాడింది. ఇంత జరుగుతున్నా సుందర్ పిచాయ్ కోపం తెచ్చుకోలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నెమ్మదిగా తన ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఆమె వైపు చూశాడు. ఇంతలో ఆమె పక్కనున్న ఎవరో సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓ అంటూ కేకలు వేశారు. దీంతో జెసికా తలపై పిడుగు పడినట్లయింది. దీన్ని ఆమె నమ్మలేకపోయింది. చేతులు వణికిపోయాయి. ఫస్ట్ క్లాస్లో జరుగుతున్న గలాబా కెప్టెన్ దృష్టికి వెళ్ళటంతో వెంటనే అక్కడికి వచ్చాడు. సుందర్కు సారీ చెప్పాడు. ఇక్కడితో కథ అయిపోలేదు. ఆ తర్వాత జరిగిందే అసలు విషయం. సుందర్ అన్న మాటలకు ఆ ఎయిర్ హోస్టెస్తో పాటు ఫ్లైట్లో ఉన్న వాళ్ళంతా చూస్తుండిపోయారు. హ్యాట్స్ ఆఫ్ సుందర్ అనటం మినహా వారి నోటి నుంచి మరో మాట రాలేదు. జెసికా తీరుపై కోపంగా ఉన్న మిగిలిన ప్యాసింజర్స్ వెంటనే ఆమెపై కంప్లైంట్ చేయాలని సూచించారు. ముందు వరుసలో కూర్చున్న ఓ టాప్ హీరోయిన్ అయితే తప్పకుండా కంప్లైంట్ చేయమని ఫోర్స్ చేసింది. అయితే సుందర్ మాత్రం చాలా కూల్గా దాన్ని తిరస్కరించాడు. వాళ్ళంతటా వాళ్ళు ఫూల్ అవుతారు, కానీ వేరే ఎవరిని ఫూల్ చేయలేరన్నాడు సుందర్. పుస్తకం కవర్ చూసి దాన్ని అంచనా వేయకూడదనే పాఠం మనం నేర్చుకోవాలన్నాడు. అంతటితో ఆగిపోయి మళ్ళీ తన పని మొదలుపెట్టాడు. అయితే ఇష్యూను అక్కడితో క్లోజ్ చేయాలని అప్పటికే కెప్టెన్ జెసికాకు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో మరోసారి ఆమె సుందర్ వద్దకు వచ్చింది. తను చేసిన పనికి క్షమాపణ చెప్పింది. ఆ సమయంలో సుందర్ కొన్ని అద్భుతమైన మాటలు చెప్పాడు. నేను చిన్నప్పుడు ఖరీదైన బట్టలు కొనగలిగే స్టేజ్లో లేను. ఇప్పుడు సీఈఓగా ఉన్నప్పుడు కూడా నాకు బట్టలు అనేవి కేవలం కంఫర్ట్ మాత్రమే అని నమ్ముతాను. అంతేకాని నా డాబును చూపించుకోవటం కోసం కాదు. మీలాగే చాలామంది నన్ను ఇలాగే అవమానించారు అంటూ ఆగాడు. అప్పటికే అందరూ ఆ సంభాషణను ఆసక్తిగా వింటున్నాడు. ఇంతలో సుందర్ పిచాయ్ ఆమెను ఓ ప్రశ్న అడిగాడు. చుట్టూ చూసి చెప్పు, నీకేం కనిపిస్తుంది అని ప్రశ్నించాడు. చాలామంది ఖరీదైన డిజైనర్ దుస్తులు వేసుకున్నారు. దాని నుంచి వాళ్ళ సామర్థ్యం, వారి వ్యక్తిత్వం ఏమైనా తెలుస్తున్నాయా అని అడిగాడు. ఆమె లేదన్నట్లు తలూపింది. ఇంతలో మరో ఫ్లైట్ అటెండెంట్ అక్కడికి వచ్చి, క్లాస్ అంటే మనం ఏం ధరిస్తున్నామన్నది కాదా అని ప్రశ్నించింది. కాదు అంటూ షార్ట్గా బదులిచ్చాడు సుందర్. మనం ఎదుటి వాళ్ళను ఎలా ట్రీట్ చేస్తున్నాం, వాళ్ళని ఎలా గౌరవిస్తున్నాం, ఎలా అర్థం చేసుకున్నాం అన్నటువంటిదే అసలైన క్లాస్ అన్నాడు. గూగుల్లో బ్రిలియంట్ మైండ్స్ ఉంటాయి. రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో కొందరు సూట్స్తో వస్తారు, కొంతమంది హుడీల్లో వస్తారు. వాళ్ళ దుస్తులను బట్టి వాళ్ళ సలహాలు తీసుకోం. ఇన్నోవేషన్ అనేది మీరు ఏం ధరిస్తున్నారు అనేటువంటి దాని గురించి పట్టించుకోదు. మీ బ్రాండ్ లేబుల్ని బట్టి మీ ఐడియాకు విలువ ఉండదు. మీరు ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నారనే దాన్ని బట్టి మీ విజయాన్ని లెక్క కట్టలేం అంటూ జీవిత సత్యాన్ని చాలా సున్నితంగా చెప్పుకొచ్చాడు సుందర్.
అప్పటికే జెస్సికా కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి. 15 ఏళ్ల తన సర్వీస్ తనకు ఏం నేర్పలేదని అర్థమైంది. అంతా తెలుసనుకున్న తనకు ఏమీ తెలియదన్న సత్యం బోధపడింది. ఇక నుంచి ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్ వారి ఒంటిపై ఉన్న బట్టలను చూసి కాకుండా వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఇస్తానని ప్రామిస్ చేసింది. సుందర్ తన బ్యాగ్ నుంచి లీడర్షిప్ గురించి తాను రాసిన పుస్తకాన్ని తీసి ఆమెకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ విమానంలో ఉన్న వాళ్ళంతా దాన్ని ఓ జర్నీగా కాకుండా ఓ క్లాస్ రూమ్లా తమ జీవితాలకు అత్యంత విలువైన పాఠంలా ఫీల్ అయ్యారు. ఎవరికి వారు తమ సోషల్ మీడియాలో అందమైన పదాలతో సుందర్ పిచాయ్ను ఆకాశానికి ఎత్తేశారు. అన్నింట్లో అర్థం ఒకటే, సుందర్ పిచాయ్ ద రియల్ లీడర్. జర్నీ ముగిశాక ఆమెకు కంపెనీ కార్పొరేట్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. అయితే ఆమెకు శిక్ష వేయటానికి కాదు, ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఓ ట్రైనింగ్ క్లాస్ ఆమెనే నిర్వహించమన్నారు. ఆ వీడియో వైరల్ అయింది. 6 నెలల తర్వాత గూగుల్ నుంచి ఆమెకు మెయిల్ వచ్చింది, ఓ కాన్ఫరెన్స్లో మాట్లాడమని. అందులోనూ ఆమె తన అనుభవాన్ని వివరించింది. ఇప్పటికీ ఈ ఇష్యూ ఓ కార్పొరేట్ లెసన్గా మిగిలిపోయింది.